And breathe out. Gurur Brahma, Gurur Vishnu, Gurudevo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Gently rub your palms. Place them on your eyes. Slowly blinking into your palms, open your eyes. Namaste. నిన్నటి క్లాస్లో మనం ఫౌండేషన్ ఆఫ్ యోగా, అసలు ఎక్కడి నుంచి యోగా స్టార్ట్ అయింది, వాట్ ఆర్ ద మెయిన్ యోగా, ఇవి ఇవాళ రేపు ఉన్న కండిషన్స్లో ఏ యోగా మనకి ఎక్కువ పాపులర్గా ఉన్నది, వాట్ ఆర్ ద అష్టాంగ యోగాస్, ఏమేం స్టెప్స్, వాటి గురించి యమ నియమాస్ ఆసనాస్ వాటి గురించి నిన్న మనం తెలుసుకున్నాము. నిన్న టాపిక్ లో మనం ఒక చిన్న పాయింట్ ని మిస్ చేసాము. అదేంటంటే మిస్కన్సెప్షన్స్ ఆఫ్ యోగా, యోగా మీద ఉన్న అపోహలు. ఏమేం అపోహలు ఉన్నాయి అన్నది మనం ఒకసారి వాళ్ళ డిస్కస్ చేద్దాం. యోగా అంటే నిన్న నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, యోగా అంటే నాట్ ఓన్లీ ఆసనాస్. చాలా మంది ఉన్న ఇవాళ రేపు ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే యోగా అంటే ఆసనాస్ అని అనుకుంటున్నారు. యోగా అంటే నాట్ ఓన్లీ ఆసనాస్, నాట్ ఓన్లీ అడ్వాన్స్డ్ ఆసనాస్ ఆల్సో. చాలా మంది చాలా చాలా పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ ఆసనాస్ వేసేసి దిస్ ఈజ్ యోగా అనుకుంటున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ యోగా. యోగాని మనం అంటే స్లిమ్ అవ్వడం కోసము, లేదంటే వెయిట్ లాస్ కోసమను, లేదంటే బాడీ షేపింగ్ కోసమను, ఇంకేదైనా రీజన్స్ కి మనం యోగా అనేది కరెక్ట్ కాదు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వీఆర్ డిస్కసింగ్ ఆల్రెడీ, ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ జర్నీ. స్పిరిచువల్ జర్నీలో వన్ ఆఫ్ ద పార్ట్ ఈజ్ ఆసనాస్. ఆసనాస్ ఓన్లీ, నాట్ యోగా. అది కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, 8 రకాలుగా మనం యోగా ద్వారా మనం మన మోక్ష సాధనకి వెళ్తాము అని చెప్పి. అందులో ఆసనాస్ అనేవి వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే, కానీ ఆసనాసే యోగా కాదు. సో ఇది ఏ రిలీజియన్ కి కూడా సంబంధించింది కాదండి. ఇది జనరల్ గా మెయిన్ మిస్కన్సెప్షన్ అది ఒకటి ఉంటుంది. ఇది ఏదో ఓన్లీ హిందూస్ కి సంబంధించిందే, దానికి సంబంధించిందే అని మాట్లాడుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియన్ పర్పస్. అండ్ మెమరీ బూస్టింగ్ కి కానీ, వెయిట్ లాస్ కి, వెయిట్ గెయిన్ కి కానీ ఉపయోగపడేది యోగా కాదు. యోగా నాట్ ట్రీట్ ఎనీ డిసీజెస్. ఓకే, డిసీజెస్ ని క్యూర్ చేయదు యోగా. ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిద్ధీస్. యోగా ద్వారా ఏవో వస్తాయి, కానీ వాటి కోసం యోగాని చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు పోను పోను పతంజలి యోగ సూత్రాస్ లో నెక్స్ట్ టాపిక్స్ లో ముందుకు వెళ్తుంటే, పతంజలి యోగ సూత్రాస్ లో యోగా ద్వారా వచ్చే సిద్ధీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ సిద్ధీస్ గురించి మాత్రమే యోగా చేయడం అనేది కరెక్ట్ కాదు. యోగా వల్ల ఏవో సిద్ధులు వచ్చేస్తే గాల్లో తేలిపోతాం, నేల మీద నుంచి పైకి లేచేస్తాము, ఇంకేదేదో జరుగుతుంది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, ఇంకొకటి లాస్ట్ వన్ వచ్చేసి, యోగా మన మైండ్ ని రీడ్ చేయలేదు. మైండ్ ని రీడ్ చేస్తుంది, ఇంకేదో అవతల వాళ్ళ మీద ఉన్న అంత అవతల వాళ్ళ మైండ్ ని మనం రీడ్ చేసేసి ఏదో చెప్పేస్తాము అని అనుకుంటాం కూడా మిస్కన్సెప్షన్ కిందకే వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మిస్కన్సెప్షన్స్ నౌడేస్. యోగా గురించి ఉన్న ఒక 4-5 మిస్కన్సెప్షన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, యోగా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ యుగం నుంచి ఉంది, ఎక్కడ మనం మాట్లాడుకున్నాం, ఋగ్వేద, యజుర్వేద, సామవేద వేదాస్ నుంచి యోగా పుట్టింది, యోగా స్టార్ట్ అయింది. ఏ ఏ సెంచురీస్ నుంచి మనం యోగాని ఎక్కడ ఎక్కడ మనం చూస్తున్నాం అనేది ఒక చిన్న గైడ్ లైన్ చూద్దాము. టైమ్ లైన్ ఆఫ్ మేజర్ యోగా. ఇది ఫస్ట్ వేదాస్ అండ్ ఉపనిషత్స్. ఋగ్వేద కాలం నుంచి కూడా అక్కడ ఉన్న మనుషుల్లో యోగా అన్నది ఉన్నది అని చెప్పుకున్నాం. దీని టైం లైన్ వచ్చేసి 1500 టు 500 బీసీఈ.
1500 to 500 BCE ఋగ్వేదాలో మెడిటేషన్ గురించి, ధ్యాన గురించి ఉన్నది. నెక్స్ట్ ఉపనిషత్స్. దీస్ ఆర్ ద వింగ్స్ ఆఫ్ వేదాస్. వేదాస్ అనేది ఒక చెట్టు అనుకుంటే ఉపనిషత్స్ వాటి బ్రాంచెస్ అన్నమాట. ఈ బ్రాంచెస్ లో ఆ, మైత్రేయ ఉపనిషత్తు, ఇంకా కొన్ని ఉపనిషత్స్ లో మాండూక్య ఉపనిషత్తు కానీ, ఇంకా 2-3 ఉపనిషత్స్ లో యోగా గురించి టాపిక్స్ ఉన్నాయి. సో మీకు పోను పోను మీ కోర్సుల్లో ఉపనిషత్స్ లో ఉన్న యోగా గురించి కూడా మాట్లాడతారు. సో డిస్కసింగ్ ఈ ఉపనిషత్స్ లో ఏమేం డిస్కషన్స్ జరిగాయి? ప్రాణ, ప్రాణ అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి, యోగా అంటే ఏంటి, వీటి గురించి ఈ ఆ, ఉపనిషత్స్ లో కూడా మనకి ఈ యోగా గురించి కనపడుతుంది. సో టైం లైన్ వచ్చి 1500 to 500 BCE. సెకండ్ సెకండ్ వచ్చేసి ఎక్కడ కనపడుతుంది మనకి? భగవద్గీత. సారీ, ఏదో మెసేజెస్ వస్తున్నాయి. మేడం ఓకే, కంటిన్యూ, నో ప్రాబ్లం. ఓకే, భగవద్గీత. భగవద్గీత మనకు ఆల్రెడీ తెలుసు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనకి వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది భారతలో మనకి కనపడుతుంది. ఈ భగవద్గీత కాలం వచ్చి 500 to 200 BCE అన్నమాట. సో ఇందులో కూడా మనకి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అన్న దాని మీద శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యోగము, ధ్యానము వాటి గురించి డిస్కషన్ నడిచింది. సో నెక్స్ట్ వచ్చేసి పతంజలి మహర్షి, ఫాదర్ ఆఫ్ యోగా. మన పతంజలి మహర్షి దగ్గర నుంచి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది యోగా అన్నది ఏంటి. ఆయన అసలు యోగా పాత్స్, లిమ్స్, అష్టాంగ యోగాన్ని ప్రతిపాదించారు. దాని ద్వారా ఎలాగ మనం ఈ మోక్ష సాధన వైపు వెళ్ళొచ్చు, యోగాని ఎలా మన లైఫ్ లోకి ఇన్కల్కేట్ చేసుకోవచ్చు అనేది చెప్పారు. ఆయన వచ్చేసి 200 BCE నుంచి 200 CE సెంచరీ నుంచి ఆయన అరౌండ్ అనమాట. నెక్స్ట్ హఠయోగ టెక్స్ట్ మిగతావన్నీ కూడా 800 నుంచి 1400 సెంచరీస్ స్వామి స్వాత్మారామ ద్వారా మనకి ఈ నెక్స్ట్ హఠయోగ అన్నది స్టార్ట్ అయింది మనకి. నెక్స్ట్ గేరండ సంహిత. గేరండ సంహిత వచ్చేసి 17th సెంచరీ. గేరండ సంహిత వచ్చేసి గేరండ మహర్షికి చండకపాలి అనే ఒక స్టూడెంట్, ప్యూపుల్ ప్యూపుల్ కి మధ్య జరిగిన సంవాదం అన్నమాట. దీంట్లో కూడా సేమ్ యోగా ఇది ఎలాగైతే హఠయోగాలో అష్టాంగ లిమ్స్ ఎలా మనం ఫాలో అవుతామో, ఇందులో సప్తాంగ లిమ్స్, ఏడిటి 7 లిమ్స్ మీద ఈ గేరండ సంహిత అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి శివ సంహిత. ఈ శివ సంహిత వచ్చేసి 14th to 17th సెంచరీ అండి. 14th to 17th సెంచరీ శివ సంహిత. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోడర్న్ యోగా. మోడర్న్ యోగాలో చాలా మంది ఉన్నారు, లైక్ స్వామి వివేకానంద, సర్ అరబిందో, జికేఎస్ అయ్యంగార్ గారు కానీ, వీళ్ళంతా, స్వామి శివానంద, కృష్ణమాచార్య గారు కానీ, వీళ్ళంతా కూడా మన యోగాని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళే. సో ఇది 19th సెంచరీ నుంచి 20th సెంచరీ లోపు జరిగిన యోగా డీటెయిల్స్ అన్నమాట. ఇది ఓవరాల్ గా ఋగ్వేద కాలం నుంచి, అంటే ఋగ్వేదాస్ నుంచి, ఉపనిషత్స్ నుంచి మనకి యోగా ఎలా ఎలా వచ్చింది అన్న ఒక చిన్న డిస్కషన్ అన్నమాట. నెక్స్ట్ మేజర్ గా మనం 4 యోగాస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఘేరండ సంహిత, సెకండ్ వన్ వచ్చి హఠయోగా, థర్డ్ వన్ వచ్చేసి హతరత్నావళి, ఆర్ నెక్స్ట్ వన్ వచ్చేసి శివ సంహిత. ఓకే, ఈ ఆల్రెడీ మీకు చెప్పాను, గేరండ సంహిత వచ్చేసి గేరండ మహర్షి గురించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము. అష్టాంగ యోగ హఠయోగ గురించి మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఆర్ ద పార్ట్స్, 8 పార్ట్స్ గురించి నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి గేరండ సంహిత. ఈ గేరండ సంహిత అనేది ఏంటంటే, టోటల్ గా ఇందులో 7 చాప్టర్స్ ఉంటాయండి. 7 పార్ట్స్, 7 చాప్టర్స్ అన్నమాట. వీటిని గేరండ మహర్షి చండకపాలి అనే ఒక పర్సన్ కి, ఆయనకి ఈయన యోగ మార్గం ద్వారా ఎలా మనం
మోక్ష సాధన వైపుకి వెళ్తాము అనే దాని గురించి ఈ గేరండ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్. ఇది గేరండ సంహిత అన్నమాట. ఇందులో వచ్చేసి 7 చాప్టర్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ మాన్యువల్ ఆఫ్ హఠయోగా అన్నమాట. ఇది మనకి హఠయోగాకి ప్రాక్టికల్ గా దగ్గరగానే ఉంటుంది, కానీ కొన్నిటిని ఇందులో ఏంటంటే డీప్ గా తీసుకువెళ్తారు అనమాట ఈ గేరండ సంహితలో. మీకు కావాలంటే నేను మీకు దీనికి సంబంధించిన ఒక చాప్టర్ ది ట్రీని నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. ఐ థింక్ ఆంజనేయులు సార్ దగ్గర కూడా ఉంటుంది. సో ఆయన పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ దాని గురించి చూడొచ్చు. ఇందులో మనం 7 అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, హఠయోగాలో మనం ఏమేమి నేర్చుకున్నాం. యమ నియమ ఆసన ఆ, ఆ, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి గురించి నేర్చుకున్నాం కదా. ఇందులో కూడా 7 లిమ్స్ ఉంటాయి, కానీ నేమ్స్ డిఫరెంట్. సో ఆసనాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉంటుంది. చేసే కుంభకాస్ కానీ షట్క్రియ మనకి ఆ హఠయోగాలో షట్క్రియాస్ చేస్తాం, 6 రకాల క్రియలు చేస్తాం. ఇందులో ఏంటంటే ఈ క్రియల్లో కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం హఠయోగాలో మనం ఏమేమి చేస్తాము. ఫస్ట్ వచ్చేసి త్రాటక, కపాల్భాతి, జల్నీతి, నేతి, దౌతి, నౌలి, బస్తి చేస్తాం కదా. సో ఇందులో వచ్చేసరికి మనకి స్టార్టింగ్ లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేతి తీసుకున్నారనుకోండి, నేతిలో కూడా చాలా రకాలు సబ్ సబ్ ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క దాంతో ఇప్పుడు మనం నేతి అంటే మనం జనరల్ గా జల్ నేతి సూత్ర నేతి చేస్తాం, క్షీరంతో చేస్తాం, ఆవు నెయ్యితో చేస్తాం. కానీ వీటిలో ఈ గేరండ సంహితలో డిఫరెంట్ టైప్స్, చాలా టైప్స్ ఆఫ్ నేతీస్, చాలా టైప్స్ ఆఫ్ బస్తీస్, వీటి గురించి ఎక్కువ మనకి అంటే షట్క్రియాస్ క్లెన్సింగ్స్ చాలా ఎక్కువగా డిస్కస్ చేస్తారు గేరండ సంహితలో. సో ఆసనాస్ కూడా మీకు 32 ఆసనాస్, స్ట్రెంగ్ బాడీ స్ట్రెంగ్ కి 32 ఆసనాస్ ఇందులో మనకి ఉంటాయి. నేను నేమ్స్ లిస్ట్ అవి నేను మీకు ఇవ్వడం లేదు, జస్ట్ మీకు ఇది అంత డిస్కషన్ అవసరం లేదు. అసలు ఏంటి, వాట్ ఈస్ గేరండ సంహిత, వాట్ ఈస్ ద 7 లిమ్స్ పాత్ అనేది మీరు నేర్చుకుంటే చాలా సరిపోతుంది. ఎక్కువగా మీరు మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ఫోకస్ చేయాల్సింది అష్టాంగ యోగా, హఠయోగా గురించి మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం నేను మీకు చెప్తున్నాను. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరాస్. నెక్స్ట్ ఇందులోకి వెళ్దాం. మనం ప్రాక్టికల్ మాన్యువల్లోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి శోధన. శోధన నేను నీకు ఆల్రెడీ చెప్పాను, ప్యూరిఫికేషన్ ఆఫ్ షట్కర్మాస్ మనం చెప్పా కదా. ఇందులో వచ్చేసి మిల్క్తో, వాటర్తో కానీ క్రియాస్, రకరకాల క్రియాస్ని మనం ఇందులో ఇంకల్కేట్ చేసుకుంటారు. రెండోది వచ్చి ఆ, దృఢ దృఢత. దృఢత అంటే స్ట్రెంగ్ అట, స్ట్రెంగ్ ఆఫ్ యువర్ బాడీ విత్ 32 ఆసనాస్. విత్ గేరండ సంహితలో 32 ఆసనాస్ మెయిన్లీ డిస్కస్ చేశారు. ఎవరు? గేరండ మహర్షి విత్ చండకపాలి మధ్య వచ్చే కాన్వర్జేషన్ వీటి గురించి. నెక్స్ట్ స్థైర్య, స్టడీనెస్ ఆఫ్ 25 ముద్రాస్, 25 టైప్స్ ఆఫ్ ముద్రాస్ ని గేరండ సంహితలో ఉన్నాయి. మనం నెక్స్ట్ హఠయోగాలో ఎన్ని ఉన్నాయి వాటి గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. ధైర్య, ధైర్య వచ్చేసి కామింగ్ అండ్ ప్రత్యాహార. కామింగ్ అంటే మన బాడీని, నిన్న నేను చెప్పాను సత్వరజస్తమో గుణాల్లో, సత్వగుణంలో మన బాడీని ఉంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వేటి గురించి ఎలాంటి స్ట్రెంగ్ ఇచ్చే ఫుడ్ తీసుకోవాలి, వాటి గురించి మనం చెప్పుకున్నాం కదా. దాంట్లో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ వచ్చి ప్రత్యాహార. ఇక్కడ వచ్చి మనకు అక్కడ హఠయోగాలో ప్రత్యాహార అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ధైర్య అని ఉంటుంది. నెక్స్ట్ లాఘవ, లైట్నెస్. బాడీ ఆహారం ద్వారా ఆసనాల ద్వారా లైట్నెస్ ఫీల్ అయినప్పుడు మనం కుంభకాస్ గురించి మీకు ఐడియా ఉంటుంది. హఠయోగాలో ఆల్రెడీ కుంభకాస్ వస్తాయి. అందులో కూడా 8 కుంభకాసే. ఇందులో కూడా 8 కుంభకాస్ నథింగ్ బట్ ప్రాణాయామాస్. ప్రాణాయామ అని ఎక్కడైనా ఒక వర్డ్ వచ్చింది అంటే అది కుంభకాలతోనే కూడుకుని ఉంటుంది. బాహ్య కుంభకం కావచ్చు, అంతర్కుంభకం కావచ్చు, కుంభకాస్తో ఉంటుంది అనమాట. ఓకే. ప్రత్యక్ష, రియలైజేషన్.
మనకి ధ్యానాస్లో 3 టైప్స్ ఆఫ్ ధ్యానాస్ గేరండ సంహితలో మనకి ప్రపోజ్ చేశారు. 3 టైప్స్ ఆఫ్ ధ్యానాస్ని మనం ఇందులో చూడొచ్చు. నెక్స్ట్ నిర్లిప్త ఐసోలేషన్. ఇందులో మనకి హఠయోగాలో ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ సమాధి స్టేట్స్ ఉంటాయి. ఇందులోకి వచ్చేసేసరికి 6 టైప్స్ ఆఫ్ సమాధి స్టేట్స్ ఉన్నాయి గేరండ సంహితలో. 6 టైప్స్ ఆఫ్ సమాధి స్టేట్స్ ఉంటాయి. ఇది దానికి దీనికి హఠయోగాకి దీనికి డిఫరెన్స్ అన్నమాట మనకి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం నెక్స్ట్ దానికి వెళ్తే హఠయోగా గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ వాటిల్లో హఠ రత్నావళి, హఠ నెక్స్ట్ గేరండ సంహిత, హఠయోగ, హఠరత్నావళి. నెక్స్ట్ వచ్చేసి శివ సంహిత. ఈ వీటిల్లో కూడా మనం ఏమేమి వీటిలో ఇది ఏ సెంచరీస్ లో స్టార్ట్ అయింది, ఏమేమి డిస్కషన్ చేశారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, హఠరత్నావళి వచ్చి యోగ శ్రీనివాస్ భట్ అనే ఆయన దీన్ని రాశారు. యోగ శ్రీనివాస్ భట్ అన్న ఆయన హఠరత్నావళి గురించి రాశారు. దీనిది వచ్చేసి 1625 టు 1695 ఏడి, ఆఫ్టర్ ఏడి నుంచి స్టార్ట్ అయింది. ఇందులో వచ్చేసి అందులో 7 చాప్టర్స్ ఉంటాయి, ఇందులో 4 చాప్టర్స్ ఉంటాయి. గేరండ సంహితలో వచ్చేసి 7 చాప్టర్స్, ఇందులో వచ్చేసి 4 చాప్టర్స్. ఇందులో మెయిన్ గా మనకి డిస్కస్ చేసేది మంత్రయోగ, లయయోగ, రాజయోగ, హఠయోగ. ఈ 4 కాంబినేషన్స్ వచ్చి హఠరత్నావళి. అండర్స్టూడ్? హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ, ఈ 4 కాంబినేషన్స్ గురించి డిస్కస్ చేసేది హఠరత్నావళి. ఈయన ఆధర్ వచ్చేసి శ్రీనివాస్ భట్ అన్న ఆయన ఉంటాయి. మనం హఠయోగాలోనూ గేరండ సంహితలో కుంభకాస్ ఎన్ని చెప్పుకున్నాం? 8 కుంభకాస్ చెప్పుకున్నాం. ఇందులో వచ్చేసి 9 కుంభకాస్ ఉంటాయి హఠరత్నావళిలో. అండ్ 10 ముద్రాస్ అండ్ బంధాస్. ముద్రాస్ అండ్ బంధాస్ అంటే ఐడియా ఉందా మీకు? ముద్రాస్ ఐడియా ఉండే ఉంటుంది, బంధాస్ అంటే ఐడియా ఉంది కదా మీకు. టాపిక్ ఆల్రెడీ మీరు ఇందులో యోగాలో ఉన్న వాళ్ళైతే కనుక బంధాస్ గురించి కూడా మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వాటిల్లో నెక్స్ట్ క్లాసెస్లో రావచ్చు. నెక్స్ట్ ఇందులో 36 టైప్స్ ఆఫ్ ఆసనాస్ని డిస్క్రైబ్ చేశారు. హౌ ఇట్ పర్ఫార్మ్, హౌ ఇట్ అన్న దాని గురించి. ప్లస్ 84 నేమ్స్ని ప్రపోజ్ చేశారు, ఆసనా నేమ్స్ని ఇందులో మనకి ప్రపోజ్ చేశారు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇందులో కూడా సమాధి స్టేజెస్ 4 ఉంటాయి. హఠయోగలో లాగా స్టేజెస్ వచ్చి 4 స్టేజెస్ ఆఫ్ సమాధి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది డిస్కషన్ మెయిన్ గా ఏంటంటే అండం నుంచి పిండం నుంచి బ్రహ్మాండం దాకా దీంట్లో డిస్కషన్ ఉంటుంది. అండపిండ బ్రహ్మాండాలు అంటూ ఉంటారు కదా, అంటే ఒక చిన్న సెల్ నుంచి ఈ బ్రహ్మాండం దాకా దాని గురించి డిస్కషన్ ఈ హఠరత్నావళిలో మనం చూడొచ్చు. ఇందులో ఏంటంటే ఇది బాగా ఎలాబరేట్ గా డిస్క్రైబ్ చేశారనమాట హఠరత్నావళిలో. నెక్స్ట్ శివ సంహిత. శివ సంహిత వచ్చేసి ఆదినాథ్ నుంచి మనకి వచ్చింది. అంటే దీనికి ఆధార్ ఎవరు లేరు, ఇది శాస్త్రాల్లో అలా 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 వచ్చిన ఇదన్నమాట. ఇది 13th సెంచరీ నుంచి 15th సెంచరీ వరకు ఉంది. శివ సంహిత టైం పీరియడ్ వచ్చి 13th నుంచి 15th సెంచరీ అన్నమాట. అద్వైత వేదాంత ఫిలాసఫీ. హూ ఈస్ ప్రపోజ్డ్ ద అద్వైత వేదాంత? ఎవరికైనా ఐడియా ఉందా? అద్వైతం గురించి ఎవరు చెప్పారు? శంకరాచార్యులు. వెరీ గుడ్. శంకరాచార్యులు వారు అద్వైత సిద్ధాంతం గురించి మనకి ప్రపోజ్ చేశారు. అంటే దాని గురించి, ఆ ఫిలాసఫీ గురించి, జ్ఞానం గురించి, కర్మల గురించి, మనం చేయాల్సిన కర్మల గురించి, సిద్ధాంతాల గురించి ఇందులో ఉంటుందన్నమాట. ఓకే, శివ సంహితలో. నెక్స్ట్ ఇందులో కూడా అండం పిండం బ్రహ్మాండం గురించి ఒక కాన్సెప్ట్ ఈ శివ సంహితలో కూడా డిస్కషన్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇందులో 7 చక్రాస్ గురించి, నాడీస్ గురించి, అండ్ 70 మన బాడీలో మనం జనరల్ గా హఠయోగ ప్రకారం 72,000 ఆఫ్ నాడీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. 72,000 నాడీస్ ఉంటాయి. అందులో వచ్చేసి మెయిన్ నాడీస్ 3 అని చెప్పుకున్నాం నిన్న మనం, ఇడ, పింగళ, సుషుమ్న నాడీస్. ఇందులో వచ్చేసి
3.5 lakhs ఆఫ్ నాడీస్ గురించి శివ సంహితలో డిస్కషన్ ఉంటుంది. అంటే హ్యూమన్ బాడీలో 3.5 lakhs ఆఫ్ నాడీస్ ని ఇందులో డిస్కస్ చేశారు. నెక్స్ట్ 9 రకాల వాయువులు ఉంటాయి. ఎవరికైనా తెలుసా? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, దేవదత్త, ధనుంజయ, కృకుర, వీటి గురించి ఐడియా ఉందా? 9 రకాల వాయువులు మన బాడీలో ఉంటాయన్నమాట. వీటిలో పంచప్రాణ, వీటిలో ఫస్ట్వి వచ్చేసి ప్రాణ, అపాన, వ్యాన, ధ్యాన అనేవి ఉదాన సమాన, సారీ, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ 5 వాయువులు పంచ ప్రాణ వాయువుస్ కిందకి మనం కన్సిడర్ చేస్తాము. మిగతావి 4 ధనుంజయ, దేవదత్త, నాగ, కృకుర, ధనుంజయ, దేవదత్త అనేవి ఇంకొక 4 యాడ్ అవుతాయి. మొత్తం 9 వాయుస్, 9 వాయువులు. వీటిలో ఈ 9 వాయువుల గురించి అయితే ఇందులో వచ్చేసి శివ సంహితలో 10 వాయువుల గురించి డిస్కషన్ జరిగిందట. సో నెక్స్ట్ 11 ముద్రాస్ అండ్ బంధాస్ లో శివ సంహితలో మెయిన్ గా డిస్కషన్ 11 ముద్రాస్ గురించి చెప్తారు. హౌ సాధక టైప్స్ ఎలా ఉంటాయి అంటే సాధకులు ఎలా ఉంటారు, ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ సాధకాస్ ఉంటారు అంటే గురువు చెప్పంగానే మాట్లాడేవాళ్ళు, గురువు చెప్పాక తెలుసుకునేవాళ్ళు, గురువు చెప్పినా కూడా అలసత్వంతో ఉండి ఏదో చేశానులే అనే టైప్స్ ఆఫ్ సాధకాస్ ఉంటారు. వాళ్ళ గురించి కూడా ఇందులో డిస్కషన్ జరిగింది. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ 4: గేరండ సంహిత, హఠయోగ ప్రదీపిక, నెక్స్ట్ శివ సంహిత, నెక్స్ట్ వచ్చేసి హఠరత్నావళి. ఈ 4 గురించి మనం ఇవాళ డిస్కస్ చేసాం. నెక్స్ట్ సక్సెసివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యోగా. మనం యోగా చేయడం వల్ల వాట్ ఆర్ ద సక్సెస్, ఎక్కువగా సక్సెస్ అయ్యే కారణాలు ఏముంటాయి? ఉత్సాహం, ఎంతూజియాజం, చాలా అంటే ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలి అనే ఒక ఉత్సాహం మనకి ఆటోమేటిక్గా యోగా చేయడం ద్వారా, అంటే ఓకే ఇది చేయడం వల్ల మనకి ఇదేంటి, ప్రాక్టికల్గా కూడా చూడండి. మీరు ఇప్పుడు ఆసనాస్ వేయిస్తున్నారు, మీరు ఒక ఆసన తీసుకున్నారు, ఆ ఆసన తీసుకున్నప్పుడు ఈ ఆసన చేయించడం వల్ల మనకి ఏ రకమైన బెనిఫిట్ పర్సన్ పొందుతున్నాడు అనే ఒక ఎంతూజియాజం మనలో కలుగుతూ ఉంటుంది. కొంతమందికి మనం చూస్తుంటే కనుక అందరూ అంటే యోగాని చక్కగా ఫాలో అయ్యే వాళ్ళకి మీరు చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చారు, మనకి బ్యాక్ ఏక్ అని వచ్చారు. సో మనం ఈ ఆసనాలు వేయించడం ద్వారా ఈ పర్సన్కి దేని ద్వారా మనకి ఇది తగ్గుతోంది అనే ఒక ఆలోచన చేస్తాం, ఎంతూజియాజం మనలోకి వస్తుంది. సో దట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అది. సో అలాంటి ఒక ఎంతూజియాజం మనలో మనకి క్రియేట్ అవుతుంది, హ్యాపీనెస్ అనేది, ఉత్సాహం అనేది వస్తుంది అనమాట. ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అనే ఒక ఉత్సాహం వస్తుంది యోగా ద్వారా. నెక్స్ట్ వచ్చేసి సాహస, కరేజ్ ఫేస్ ఇన్నర్ విజన్, రియలైజేషన్ ఆఫ్ ది ఇన్నర్ మన సెల్ఫ్, మన గురించి మనం తెలుసుకోవాలి అనే ఒక విషయం, తెలుసుకోవాలి అనే ఒక సాహసం మనలోకి మనం వెళ్ళటానికి, రియలైజేషన్స్ తెలుసుకోవడానికి, మన మిస్టేక్స్ కానీ మన అంటే మన ఏమని చెప్పాలి వాటిని, మనలో ఉన్న గ్రేట్ థింగ్స్ అంటే తక్కువవి ఏంటి అనేవి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది యోగా అనేది. మూడోది తత్వజ్ఞానం, డిస్క్రిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకున్నాము, ఇది కరెక్టా కాదా అనే ఒక డిస్క్రిమినేషన్ మనలో. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుని దాన్ని మనంతట మనం జడ్జ్ చేసుకుంటాం, మనలో మనము ఇది ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలాగా అని ఒక వేసుకుంటూ ఉంటాం కదా మనం, మనంతట మనం అజెండా వేసుకుంటూ ఉంటాం కదా. సో అది కరెక్ట్ వేలో వెళ్తుంది, అంటే మనం చేసుకున్నదే కరెక్ట్ అన్నది కాకుండా ఏది కరెక్ట్ వే, ఇది ఇలాగా ఆలోచించాలి అనే ఒక రైట్ రాంగ్ నాలెడ్జ్ అనేది మనకి ఈ యోగా ద్వారా మనకి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ నిశ్చయ, డిస్క్రిమినేషన్ రిలాస్ క్యారీ ఆన్ ద ప్రాక్టీస్ అండర్ ద ఆల్ సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు ఎలాంటి సర్కమ్స్టెన్స్ వచ్చినా కూడా, ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ లో కూడా కరేజ్గా ముందుకు వెళ్ళటానికి యోగా అనేది మనకి ధైర్యంగా ఉపయోగపడుతుంది. అది మనం
ప్రాక్టికల్గా చూస్తే కానీ ఇవన్నీ ఏంటంటే అండి, మనకి ప్రాక్టికల్గా మనం చేస్తూ ఉంటే వీటి గురించి మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ప్రాక్టికల్గా ఏది చేయకుండా నాకు ఇవి వచ్చేసింది, ఇది చేసాము, ఇవి వచ్చాయి అని చెప్పలేము మనం. ఏది మనం మన లైఫ్ స్టైల్లోకి దాన్ని ఇన్కల్కేట్ చేసుకున్న రోజు ఆటోమేటిక్గా ఇవన్నీ మీకు తెలుస్తాయి. రెండవది, జ్ఞా జ్ఞాన అవాయిడింగ్ ద కామన్ పీపుల్. జనసంఘ పరిత్యాగ అంటే మనం నార్మల్గా ఏంటంటే, నా నార్మల్ లైఫ్ స్టైల్లో చాలా మందితో ఏదేదో సోది మాట్లాడుతుంటాం. ఇది అలాగా, అది ఇలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళు అలాగా, ఏదేదో లైఫ్ ఇది మాట్లాడుతూ ఉంటాం. యోగా చేసే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎక్కువ భాగం వాళ్ళలో వాళ్ళు సైలెంట్గా ఉండడం, ఎంతవరకు మాట్లాడాలో, ఏది ఎక్కడ మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే వాళ్ళు మాట్లాడతారు. ఒక విషయం ఎక్కువ ఉండదు, ఒక విషయం తక్కువ ఉండదు. ఎంతవరకు యూజ్ చేయాలో మాటల్ని అంత పొదుపుగా యూజ్ చేస్తారు, బ్రెత్ని అంత పొదుపుగా యూజ్ చేస్తూ ఉంటారు యోగా వాళ్ళు. సో మనకి ఆ అంటే ఆ, జనాలతో మింగిల్ అవ్వాలి, అవ్వకూడదు అని కాదు. బట్ వాళ్ళతో ఎంతవరకు నెసెసరీ విషయాలు మాట్లాడాలి, అన్నెసరీ థింగ్స్, మనకి అవసరం లేని థింగ్స్ని ఏం లేదు, అన్నెసరీ థింగ్స్ మాట్లాడినప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా పొల్యూట్ అవుతుంది. ఇంత చేస్తున్నది ఆటోమేటిక్గా ఒక ఇదితో, ఒక మాటలతోనో రెండు మాటలతోనో వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా ఎవరితో ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయం గురించి ఎంత మాట్లాడాలి, ఇది రైటా రాంగా, ఏ విషయాన్నైనా మనం ఎలా తెలుసుకోవాలి, రైట్ నాలెడ్జ్ ఏంటి, రాంగ్ నాలెడ్జ్ ఏంటి అనేది ఒక బేరీజ్ వేసుకోవడానికి, సంతోషంగా ఉత్సాహంగా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి, ఇవన్నిటికీ కూడా యోగా అనేది సక్సెసివ్ ఫ్యాక్టర్ కింద ఉపయోగపడుతుంది మనకి. మన ఇన్నర్ మనకి మనంగా మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్, నిన్న మనం యమాస్ నియమాస్ లో 5 నేర్చుకున్నాం కదా. అహింస, యమాస్ సోషల్ రూల్స్, అండ్ మనకి మనంగా పెట్టుకునే రూల్స్, వీటి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇంట్లో సేమ్ ఇవాళ నాకు తెలిసి ఇది అవ్వదనుకుంటాను. ఇంకెనీ టాపిక్, చిన్న టాపిక్ గురించి మీరు మాట్లాడతానంటే మాట్లాడండి, ఎందుకంటే ఇది పెద్ద టాపిక్. అంటే ఇంకొక 10 minutes లో మనకి క్లోజ్ అవుతుంది. ఇంత పెద్ద టాపిక్ మాట్లాడటం అవసరం లేదు కాబట్టి, మీరు ఇంకేదన్నా, మీకు ఏదన్నా డౌట్ ఉంటుంది, లేదు ఈ టాపిక్ గురించి మీరు మాట్లాడండి అంటే నేను చెప్తాను దాని గురించి. రేపు ఈ టాపిక్ పెట్టుకుంటాం, సారీ నెక్స్ట్ క్లాస్లో. ఎనీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే క్లారిఫై ఇస్తాం. మేడం. ఓకేనా? ఆంజనేయులు ఓకే. సార్ చెప్పేయమంటారా, కంటిన్యూ చేయమంటారా? మేడం ఒకసారి రిపీట్ చేయండి ఫస్ట్ నుంచి, మళ్ళీ కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యారు కొందరు. ఓకే, మనం ఇవాళ డిస్కషన్స్ లో వాట్ ఆర్ ద మిస్కన్సెప్షన్స్ ఆఫ్ యోగా అన్న దాని గురించి మనం తెలుసుకున్నాము. మిస్కన్సెప్షన్స్ అంటే యోగా అనేది నాట్ ఓన్లీ ఫర్ ఆసనాస్, నాట్ ఓన్లీ ఫర్ అడ్వాన్స్డ్ ఆసనాస్, నాట్ ఓన్లీ ఫర్, అంటే యోగా అనేది వెయిట్ లాస్ కోసమో, వెయిట్ గెయిన్ కోసమో, లేదంటే మైండ్ని రీడ్ చేయడానికో, లేదంటే సిద్ధిస్ పొందడానికో, వీటి కోసమో అనేది యోగా అనేది కాదు. యోగా అనేది వీటి వల్ల, అంటే బూస్టింగ్, అవతల వాళ్ళ మైండ్ రీడ్ చేయడానికో, డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది అనుకుంటారు, డిసీజెస్ ని క్యూర్ చేయడానికో, లేదంటే యోగా అనేది ఒక రిలీజియన్ కి సంబంధించింది కాదు. సో దీస్ ఆర్ ద మిస్కన్సెప్షన్స్ ఆఫ్ యోగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఎరాస్ గురించి మాట్లాడుకుందాం. అసలు యోగా ఎక్కడ స్టార్ట్ అయింది, ఏమేమి సెంచరీస్ లో యోగా అనేది దేని లైన్ లో ఉన్నది అనేది మాట్లాడుకున్నాం మనం. టైం లైన్ వచ్చేసి వేదాస్, ఉపనిషత్స్ వచ్చేసి 1500 to 500 BCE నుంచి మనకి ఉపనిషత్స్, ఋగ్వేదాలో మెడిటేషన్, ధ్యానాస్ గురించి ఋగ్వేదాలో డిస్కషన్ ఉంది. అండ్ ఉపనిషత్స్ అనేవి వేదాస్ కి బ్రాంచెస్ లాంటివి అనమాట. మాండూక్యోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు, నెక్స్ట్ మైత్రేయోపనిషత్తు, వీటిల్లో ధ్యాన గురించి, యోగా గురించి, ప్రాణ గురించి చాలా విలువైన, ఎస్పెషల్లీ మాండూక్య ఉపనిషత్తు గురించి నేర్చుకుంటే కనుక, మాండూక్య ఉపనిషత్తులో మీరు ఎవరైనా చదవగలిగితే మంచి అంటే ఈ యోగా గురించి, ప్రాణ, వాటి గురించి
ఈ మాండుక్య ఉపనిషత్తులో డిస్కషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనకి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఈ వీటి ద్వారా మనం పరమాత్మని ఎలా చేరుకోవాలి అంటే మనం ఈ యోగా ద్వారానే వెళ్ళాలి అనేది ఏం లేదు, భక్తి ద్వారా కూడా వెళ్ళొచ్చు. నవవిధ భక్తులు ఉంటారు. 9 ఏది చేసినా మనం భగవంతుడి దగ్గరికి చేరుకుంటాం, మోక్షానికే దారితీస్తుంది. వీటిల్లో ఈ భగవద్గీతలో కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కింద యోగాని మనకి శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా చెప్పబడింది. సో ఇందులో ఇది వచ్చేసి ఎరా వచ్చేసి 500 BCE నుంచి 200 BCE దాకా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి పతంజలి మహర్షి ఎరా. పతంజలి మహర్షి ఎరా వచ్చేసి ఎక్కడి నుంచి 200 BCE నుంచి 200 సెంచరీ దాకా, సిఈ దాకా. ఇందులో వచ్చేసి అష్టాంగ యోగా గురించి పతంజలి మహర్షి సూత్రాస్ ద్వారా మనకి ఎలా సాధన చేయాలి, పాదాలు వాటి గురించి మనకి ఉంది. ఎస్పెషల్లీ 4 పాదాస్ ఉంటాయి. అందులో సమాధి స్టేట్ గురించి కూడా చాలా మంచి విశ్లేషణ పతంజలి యోగ సూత్రాల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హఠయోగా తాంత్రిక్ టెక్స్ట్స్. ఇందులో ఏంటంటే తంత్రశాస్త్రము హఠయోగా గురించి ఈ ఎరాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. 800 నుంచి 1400 సెంచరీ ఎరాలో ఎక్కువగా కనపడుతుంది మనకి హఠయోగా. స్వామి స్వాత్మారామ ద్వారా ఇలా వీళ్ళ కొంతమంది మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్ వీళ్ళ ద్వారా ఈ హఠయోగా మనకి ఎలా వచ్చింది అన్న ఇదంతా ఈ ఎరాలో మనకి ఎక్కువ కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మోడ్రన్ యోగా 19th to 20th సెంచరీలో మనకి బాగా ఎక్కువ పాపులర్ అయింది. ఇందులో మనకి ఎక్కువగా స్వామి వివేకానంద, సర్ అరబిందో, అయ్యంగార్, కృష్ణమాచారి గారు, బికేఎస్ వ్యాస్ వీళ్ళందరి ద్వారా కూడా ఈ యోగాని నాట్ ఓన్లీ ఇండియా, వెస్టర్నైజ్ కంట్రీస్లో కూడా మనకి యోగా అనేది ముందుకు తీసుకెళ్లారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎరాస్ అన్నమాట. మిస్కన్సెప్షన్స్ ఎరాస్ గురించి మాట్లాడుకున్నాక మనం ఏం మాట్లాడుకున్నాం, నిన్న మాట్లాడుకున్న హఠయోగ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 మెయిన్ ఇవి ఉన్నాయి. గేరండ సంహిత, హఠయోగ, శివ సంహిత, నెక్స్ట్ వచ్చేసి హతరత్నావళి. వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. గేరండ సంహితలో వచ్చేసి టోటల్ 7 చాప్టర్స్ ఉంటాయి. వీటిని గేరండ మహర్షి అనే ఆయన చండకపాలికి గేరండ మహర్షికి మధ్య జరిగిన డిస్కషన్ కింద ఈ ఈ గేరండ సంహిత అనేది మనకు బయటకు వచ్చింది. ఇందులో 7 లిమ్స్ పాత్, మనం అష్టాంగ యోగం ఎలాగైతే ఫాలో అవుతారో గేరండ సంహిత ఫాలో అయ్యే వాళ్ళు 7 లిమ్స్ పాత్ ని ఫాలో అవుతారు. ఇందులో వచ్చేసి శోధన, ప్యూరిఫికేషన్ ఆఫ్ షట్కర్మాస్, షట్క్రియాస్ ద్వారా మన బాడీని ఎలా క్లెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్చింగ్స్, స్ట్రెంగ్, 32 ఆసనాస్ గురించి. నెక్స్ట్ 25 ముద్రాస్, 32 ఆసనాస్, 25 ముద్రాస్ అండ్ ప్రత్యాహార, బాడీని ఎలా లైట్ వెయిట్ గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కుంభకాస్, కుంభకాస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం అందులో. నెక్స్ట్ 3 టైప్స్ ఆఫ్ ధ్యానాస్ గురించి కూడా ఈ గేరండ సంహితలో డిస్కషన్ ఉంటుంది. అండ్ 6 టైప్స్ ఆఫ్ సమాధీస్ గురించి మనకి డిస్కషన్ ఉంటుంది. హఠయోగాలో వచ్చేసి 32 ఆసనాస్, 8 కుంభకాస్, ముద్రాస్ అండ్ బంధాస్, 4 మెయిన్ బంధాస్ ఉంటాయి అందులో హఠయోగాలో. ఇందులో వచ్చేసి మనకి 8 బంధాస్, 25 ముద్రాస్ అండ్ బంధాస్ గురించి, కుంభకాస్ గురించే ఇచ్చాడు. ఆ గేరణ సంహితలో బంధాస్ గురించి లేదు, ముద్రాసు నెక్స్ట్ కుంభకాస్ గురించే ఉంది. ఓకే, 6 టైప్స్ ఆఫ్ సమాధి స్టేట్స్. అందులో వచ్చి హఠయోగాలో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ సమాధి స్టేట్స్ గురించి ఉంటుంది. స్టేట్స్ మీన్స్ ఇక్కడ స్టేజెస్, ఎన్ని రకాల స్టేజెస్ లో మనం సమాధి స్థితికి చేరుకుంటాము, ఫైనల్ స్టేజ్ నిర్బీజ సమాధికి ఎలా వెళ్తాము అనే దాని గురించి ఇందులో డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హఠరత్నావళిది వచ్చేసి ఈయన శ్రీనివాస్ భట్ అనే ఆయన హఠరత్నావళిని 1625 నుంచి 1695 ఎరాలో ఏడీలో ఇది మనకి ప్రపోజ్ వచ్చింది. ఇది ఆధర్ వచ్చేసి శ్రీనివాస్ భట్ అన్న ఆయన.
ఇందులో మెయిన్ గా మనకి డిస్కషన్ ఏమేమి వస్తాయి? మంత్రయోగ, లయయోగ, రాజయోగ, హఠయోగ, వీటి డిస్కషనే ఇందులో ఎలాబరేషన్ గా ఉంటుందన్నమాట హఠరత్నావళిలో. ఇందులో వచ్చేసి అందులో 8 కుంభకాస్ ఉంటే ఇందులో 9 కుంభకాస్, డిఫరెన్షియేషన్ అంతే. మనకి 9 కుంభకాస్ ఉంటాయి, 10 ముద్రాస్ అండ్ బంధాస్ ఉంటాయి, 36 ఆసనాస్ గురించి డిస్క్రిప్షన్, 86 ఆసనాస్ నేమ్స్ గురించి కూడా ఇందులో ఉంటుందన్నమాట హఠరత్నావళిలో. 36 ఏమో డిస్క్రైబ్ చేశారు ఎలా చేయాలి ఏంటనేది, 86 ఏమో నేమ్స్ ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సమాధి స్టేట్స్, 4 స్టేజెస్ ఆఫ్ సమాధిస్ గురించి ఇందులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో మెయిన్ గా డిస్కషన్ ఎక్కడ వస్తుందంటే మైక్రో కన్సెప్షన్ నుంచి మ్యాక్రో కన్సెప్షన్, పిండం నుంచి అండపిండ బ్రహ్మాండాల దాకా, పిండం టు బ్రహ్మాండం దాకా ఎలా మన ట్రావెలింగ్ ఉంటుంది, ఎలా దీన్ని సింక్రనైజ్ చేయొచ్చు, ఎలా కనెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఎలాబరేట్ గా ఇందులో హఠరత్నావళిలో మనకి డిస్కషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శివ సంహిత. శివ సంహితకి ఆదినాథ్ అనే ఆయన ఆదినాథ్ పరమేశ్వరుడి ద్వారా ఇది బయటకు వచ్చింది, బట్ దీనికి ఆధార్ ఎవరనేది మనకి కరెక్ట్ గా లేదు. సో ఇది వచ్చి 13th to 15th సెంచరీ మధ్యలో జరిగింది. ఇందులో వచ్చేసి 5 చాప్టర్స్ ఉంటాయి. ఓకే, పంచపాటల అంటారు దీన్ని. అద్వైత వేదాంత ఫిలాసఫీ గురించి ఇందులో ఉంటుంది. ఇందులో కూడా మైక్రో కన్సెప్షన్, పిండం గురించి, అండం గురించి, బ్రహ్మాండం గురించి ఇందులో కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి మెయిన్ గా 3 కర్మాస్ గురించే ఉంటుంది. షట్క్రియాస్ అంటాం కదా జనరల్ గా, ఇందులో 3 క్రియాస్ గురించే మనకి ఇందులో డిస్కషన్ ఉంటుంది. 7 చక్రాస్, 3.5 lakhs ఆఫ్ నాడీస్ గురించి ఇందులో డిస్కషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10 రకాల వాయువుల గురించి ఇందులో ఉంటుంది. 11 ముద్రాస్, యోగా టైప్స్ ఆఫ్ సాధక తత్వాలు, సాధక టైప్స్ గురించి కూడా ఇందులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సక్సెసివ్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ద సక్సెసివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యోగా అన్న దాని గురించి మనం చూస్తే, ఉత్సాహం, ఎంతూజియాజం మనం ఫీల్ అవుతాము, ఎంతూజియాజం మనలో డెవలప్ అవుతుంది, సాహసం వస్తుంది, ఏదైనా సరే చేయగలము, ఎలాంటి కండిషన్స్ లో అయినా మనం చేయగలము, రిలీజ్ అన్న దాని గురించి, ఇన్నర్ వర్షన్, మనకి మనంగా మన లోపలికి వెళ్ళి మన గురించి మనం రియలైజ్ అయ్యే విషయాల గురించి కూడా ఇందులో మనం యోగా ద్వారా మనం తెలుసుకోవచ్చు. రెండోది ధైర్యం. మూడోది తత్వజ్ఞానం, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనే డిస్క్రిప్షన్ గురించి కూడా మనకి యోగా ద్వారా మనకి బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి నిశ్చయం, డిటర్మినేషన్. ఓకే, మనం ఎలాంటి కండిషన్స్, ఎనీ సర్కమ్స్టెన్సెస్ లో కూడా మనం ఎలా ఉండొచ్చు అనే దాని గురించి ఉంటుంది. జన సంఘ పరిత్యాగం, ఇది ఏంటంటే సొసైటీలో పర్సన్స్ తో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏది ఇంపార్టెంట్ కాదు, ఎంతవరకు మనం ఈ విషయాన్ని మాట్లాడవచ్చు అనే విషయాల గురించి కూడా యోగా మనకి హెల్ప్ చేస్తుంది. యోగా ద్వారా మనం హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్ టుడే we discussed.